హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు ఇది సండే వ్లాగ్ అండి. సండే స్పెషల్స్ వచ్చేసరికి సాంబారు ఇంకా ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఈ సాంబార్లోకి ములక్కాయలు ఇవన్నీ కట్ చేస్తున్నాను సాంబార్ చేయడానికి. సో ఈరోజు నా వీడియోలో ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం చేసే వీడియోస్ అన్నీ మన రిలేటివ్స్ చూస్తూనే ఉంటారండి. కానీ వాళ్ళు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోకపోగా తర్వాత దాని గురించి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఆ వీడియోలు పెట్టింది ఈ వీడియోలు పెట్టింది అని. సో వాళ్ళకి దానివల్ల ఏంటి యూస్ అనేది తెలియదు. వాళ్ళు కనీసం ఎంకరేజ్మెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇలా డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన లేకపోతే ఒక లైక్ కొట్టడం వలన మనం ఏదో సాధించేస్తున్నామని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. మనం ఏదన్నా అయ్యేమో అని అంటే వాళ్ళు చేసిన లైక్, వాళ్ళు చేసే సబ్స్క్రైబ్ వల్లే అయ్యిందని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇదేంటంటే వాళ్ళు మన దగ్గర మాట్లాడటం కాదు కానీ పక్కన వాళ్ళతో ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి కూర్చొని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆ వీడియోలు ఇలా, ఆ వీడియోల గురించే డిస్కషను. అదేమంటే ఇది ఇలా ఉంది, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఆ వీడియోలు అది చేశారు, ఈ బోర్డు వంటలు మాకు రావా, ఇవి పెట్టేవి మనకు తెలియదా, ఇలాంటి మాటలు తప్ప మనల్ని ఎంకరేజ్ చేసే మాటలు ఏమి ఉండవు. అందుకే నేను అసలు ఫస్ట్లోనే ఫీల్ అయ్యాను, అసలు రిలేటివ్స్ ఎవరికి చెప్పకుండా చేయాలని. మాధురి టెక్ అని మేడం కూడాను ఎప్పుడు కూడాను ఫస్ట్ టైం మన రిలేటివ్స్ చేత సబ్స్క్రైబ్ చేయించుకోకూడదని ఎప్పుడో చెప్పారండి. ఇది మా పిల్లలు చేసిన పని. వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తారు చిన్నపిల్లలుగా తెలియక వాళ్ళకి వీళ్ళకి చెప్పేశారండి. ఇప్పుడు తర్వాత అర్థమవుతుంది, వాళ్ళు చూసి చూడకపోయినా మనకు అసలు మా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే నాట్ సబ్స్క్రైబర్ వాళ్ళే వ్యూస్ ఎక్కువ ఉంటున్నాయండి. సో మీకు చెప్పేది ఒక్కటే అండి, డోంట్ డిస్కరేజ్ ఎనీవన్. ఓకేనా? థ్యాంక్ యూ.